కర్ణాటకలోని బెల్గామి అనే గ్రామంలో పట్టణంలో ఇవాళ రేపు డిసెంబర్ 26, 27 2 రోజులు ఈ కాంగ్రెస్ సిడబ్ల్యూ సమావేశం జరుగుతున్నది. అనుకోకుండా మరి దురదృష్టవశాత్తు భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ గారు ఇవాళ మరణించడంతో మరి నాయకులంతా మొదటి రోజు సమావేశం ముగియగానే ఢిల్లీకి బయలుదేరారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అట్లాగే ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఢిల్లీలోనే ఇప్పటికే వెళ్ళారు అక్కడికి. ఈ దేశంలో సిడబ్ల్యూ సమావేశం ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరుగుతుంది, దీని సత్యాగ్రహ బైఠక్, నవ సత్యాగ్రహ బైఠక్ అనే పేరు మీద ఎందుకు జరిగింది మనం మాట్లాడుకుందాం. ఇవాళ 26 డిసెంబర్ నాడు సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 1924లో ఆనాడు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మహాత్మా గాంధీ ఈ బెల్గామి సభలో మాట్లాడారు. ఇక్కడనే ఆయన ఛార్జ్ తీసుకున్నారు, ఇక్కడ మాట్లాడారు. అందుకని సరిగ్గా 100 ఏళ్ళ మన పూర్తవుతున్న సందర్భంగా మహాత్మా గాంధీ ఆనాడు అక్కడ మాట్లాడిన సందర్భంగా 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా దీన్ని మనం సిడబ్ల్యూసి అక్కడ మీటింగ్ జరుపుకున్నది. ముఖ్యంగా నవ సత్యాగ్రహ బైఠక్ అని చెప్పి దాని పేరు పెట్టి పెద్ద ఎత్తున మరి సుమారు 300-400 మంది ప్రతినిధులు, సిడబ్ల్యూసిలో ముఖ్యులు 200 మంది సభ్యులు వీళ్ళందరూ బెల్గాం పట్టణంలో పాల్గొని వాళ్ళు 4 తీర్మానాలు కూడా చేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్న, అట్లానే అంబేద్కర్ని అవమానించిన మనకు భారత హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కోరారు. రేపు నవ సత్యాగ్రహ బైఠక్లో భాగంగానే రేపు దీని మీద మరి బెల్గాంలో ఒక ర్యాలీ తీయబోతున్నారు. మరి ర్యాలీ తీస్తారా లేక సిడబ్ల్యూ సమావేశాలు ముగిస్తారా అని తేలాల్సి ఉన్నది. ఏదైనా సరే ఇవాళ 2-3 ప్రతిపాదనలు ముందరికి వచ్చినాయి. అక్కడ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ సిడబ్ల్యూసీలో పెట్టిన ప్రతిపాదన ఒకటి ఆమోదం పొందింది. అందులో ప్రధానంగా ఏంటంటే రేపు జనాభా లెక్కలు 2026 లోపల చేయాల్సి ఉంది కనుక, 26 చేస్తారు కనుక, 25 నుంచి మొదలు పెడతారు కనుక అందులో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేయాలి అని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన మొదలుపెట్టారు. దానికి బేస్గా, దానికి పునాదిగా 4-5 అంశాలు రేవంత్ రెడ్డి గారు లేవనెత్తారు. అవన్నీ అంగీకరించింది సిడబ్ల్యూసి. అందుకు ముఖ్యంగా ఏంటంటే 2026లో డీలిమిటేషన్ కమిటీ కూడా వస్తుంది కనుక జనాభా లెక్క చేయకుండా డీలిమిటేషన్ కమిటీ చేయరాదు. నియోజకవర్గాల పునర్విభజన అంటే దేశంలో పార్లమెంట్ సీట్లు, ఆ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లకు చేయాల్సి ఉంది కనుక మరి పునర్విభజన ప్రక్రియ పూర్తి కావాలంటే మొదలు జనాభా లెక్క చేయాలి. జనాభా లెక్కలలో మరి మన దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది పునర్విభజన బిల్లులో కనుక జనాభా లెక్కలో కులగణన కూడా తీసుకోవడం ఒకటైతే, రెండవది దక్షిణ భారతదేశం జనాభా నియంత్రణలో ముందుంది కనుక జనాభా నియంత్రణ చేసిన దానికి శిక్ష అనుభవించకుండా ఉండాలంటే ఈ డిలిమిటేషన్ బిల్లులో కూడా అనేక మార్పులు చేయాలి. ఉత్తర భారతదేశంలో సీట్లు బాగా పెరిగి దక్షిణ భారతదేశంలో తక్కువైతే కష్టం. సీట్లు పెంచినా ఆ పెంపు ప్రకారం జనాభా లెక్కలు తీసుకుంటే మనం నష్టపోతాం కనుక దక్షిణ భారతదేశం నష్టపోకుండా ఉండడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పి డిలిమిటేషన్ బిల్లులో ఈ అంశాలను చేర్చాలని చెప్పి సిడబ్ల్యూసి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది చాలా వాస్తవం. నా ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన చాలా కరెక్టు. ఎందుకంటే దక్షిణ భారతదేశం నష్టపోయి మనకు ఒక రకంగా చెప్పాలంటే మనకు ఈ జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ పాటించడంలో అత్యధిక వేగంగా దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 6 రాష్ట్రాలు ముందున్నాయి కనుక ఈ దశలో మరి ఈ 6 రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కనుక ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలు, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో జనాభా ఇబ్బడిభూములుగా పెరగడం వల్ల వాళ్ళకి లాభం అవుతుందనే ఒక ఆందోళన రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. అందుకని మహిళా బిల్లు పాస్ కావాలంటే కూడా మరి డిలిమిటేషన్ ముడిపడి ఉంది కనుక ఇవన్నీ వరుసగా జనవరి ఎన్నికలు వద్దనే ప్రతిపాదికనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కానీ మొదలు ఈ జనాభా లెక్కలు తీయడంలో కులగణన చేయాలని తీర్మానించారు ఇవాళ. ఆ తర్వాత జనాభా లెక్కలు తీసిన తర్వాత ఏదైతే డిలిమిటేషన్ ప్రక్రియలో, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణ భారతదేశం అన్యాయం కాకుండా దానికి ఏర్పాట్లు చేయాలని తీర్మానం చేశారు. దాంతోపాటు కులగణన వల్ల అణగారిన వర్గాలకు కూడా మేలు లభిస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైనా కూడా ఈ అణగారిన వర్గాల వారికి కూడా రిజర్వేషన్ కల్పిస్తే రేపు చట్టసభలలో బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని ఒక ఆలోచన చేస్తే మంచిదని కూడా ఆయన ప్రతిపాదించారు. ఏదేమైనా సరే మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సిడబ్ల్యూసి సమావేశంలో తాను లేవనెత్తిన అంశాల పట్ల సానుకూలత లభించడం,
దాంతోపాటు కులగణన మేము అనుకూలంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానికి మరి ఈ ప్రతిపాదన జోడు కావడంతో మరి వాళ్ళ సిడబ్ల్యూసీలో దానికి ఆమోదం లభించింది. ఏదైనా సరే మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఏదైతే విడిపించిన ఆందోళన సమంజసమైంది. దాంతోపాటు ఈ వరుసగా ఇవన్నీ అయి మహిళా రిజర్వేషన్ల బిల్లు కూడా ఆమోదం పొందింది కనుక మహిళా రిజర్వేషన్లు 2029 ఎన్నికల్లో అమలు కావాలని మనందరం కోరుకుందాం. మరొకసారి నమస్కరిస్తూ